ఈ వీడియోలో మా స్టైల్‌లో ఈజీగా క్లాత్ మీద రొట్టె ఎట్లా చేసుకోవాలనేది మీకు వివరంగా చూపిస్తాను. చాలా ఈజీ చేయడము. దానికోసమైతే మనం ఎన్ని రొట్టెలు కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు. ఎక్కువ చేసేటప్పుడైతే నేను పెద్ద బౌల్ తీసుకొని ఒక సైడు పొడిపిండి, ఒక సైడ్ ఒక్కొక్క రొట్టెకి మాత్రమే తడుపుకుంటా అనమాట. ఇప్పుడు తక్కువ రొట్టెలు కాబట్టి ఒకేసారి అంతా తడిపేస్తున్నా. మామూలు నీళ్ళే, మనం తాగే నీళ్ళే తీసుకొని ఇలా ఏం చేసుకోవాలి, మొత్తము కలిపేసి ఉండలుగా చేసి పెట్టుకోవాలనమాట. మనం ఎన్ని రొట్టెలు కావాలంటే అట్లా ఉండలు చేసి పెట్టుకోవచ్చు. ఊరికనే కొంచెం గట్టిగా పిసికితే చాలు. వేడి నీళ్ళు ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదనమాట. చేసుకొని మనకి ఎంత రొట్టె కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలనమాట. ఇగో చూడండి, ఇలా నేను ఇంత సైజ్ అయితే మంచిగా పెద్దగా అవుతుంది రొట్టె. ఇలా రౌండ్ చేసి ఇలా అనేసి అట్లా పక్కన పెట్టేసుకుంటా అనమాట. పెట్టేసుకున్న తర్వాత క్లాత్ కర్చీఫ్ లాగా ఉన్నటువంటి క్లాత్, కర్చీఫ్ అయితే పల్చగా ఉంటుంది, కొంచెం మందంగా ఉండే ఒక క్లాత్ను ఇలా కర్చీఫ్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. నేను అట్లనే కట్ చేసి పెట్టుకున్న దీనిపైననే మనము రొట్టె ఒత్తుతాం అన్నమాట. ఇది కొంచెం రెగ్యులర్గా మారుస్తుండొచ్చు క్లాత్. ఇక చూడండి, ఆ క్లాత్ను నేను నీళ్ళల్లో తడిపి కొంచెం నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే రొట్టె జరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి గట్టిగా నీళ్ళు పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఇలా నేను ప్లాట్ఫామ్ మీద ఇట్లా ప్లేట్ పెట్టి దాని మీద కూడా పరవచ్చు. అప్పుడు రొట్టె ఒత్తేటప్పుడు ఇట్లా ఈజీగా జరగడానికి ఉంటుంది. కానీ నేను ఈ ప్లేట్ మీద అయితే వెయ్యను. నేను ప్లాట్ఫామ్ మీదనే వేసి చేస్తా. మా ఊరి దగ్గర అయితే రొట్టె చేయడానికి ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది, దాని మీద వేస్తాము. కానీ ఇక్కడైతే నేను ప్లాట్ఫామ్ మీదనే వేసి చేస్తా. ఇగో చూడండి, ప్లాట్ఫామ్ మీద వేసేసి క్లాత్ వేసేసి చూడండి, ఎలా మన బొటనవేలు ఉంటుంది కదా, బొటనవేలుకు కింద ఉండే ఈ పార్ట్తోనే రొట్టె చేసేస్తా అనమాట. ఇదే ప్లేట్ ఉంటే ప్లేట్ జరుపుకోవచ్చు. నాకు ఇంకా అలవాటు తప్పిపోయింది, ఇట్లానే వేసుకుంటా అనమాట. చూడండి, మనం ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా, ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఉండి రొట్టె మెత్తగా ఉండాలంటే కొంచెం ఎక్కువ పిండితో మందంగా చేస్తే మెత్తగా వస్తుంది. పలుచగా కావాలి, గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం పలుచగా ఒత్తేసుకున్నాం అనుకోండి, అప్పుడు గట్టిగా వస్తుంది, బాగుంటుంది అనమాట. మనం ఎట్లా కావాలంటే దానికి అనుగుణంగా ఎక్కువ పిండి తీసుకోవడం, తక్కువ పిండి చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. ఇలా మొత్తం రౌండ్ షేప్కు చేత్తో అనుకున్న తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను పెట్టేసిన సిమ్లో పెట్టినా అనమాట. ఈ రొట్టె ఒత్తుకునే వరకు అని పెట్టుకున్నా అనమాట. ఇక చూడండి, ఎక్కడైనా మందం అనిపిస్తే అక్కడ కొంచెం పిండి తీసేయొచ్చు, అట్లా ఏమైనా చేసుకోవచ్చు. చూడండి ఎలా వేస్తున్నానో, నేను తీసి ఇలా వేసేసి మెల్లగా అలా తీసేస్తే వచ్చేస్తుంది, అయిపోయింది. ఇట్లా అనేయడమే చాలా ఈజీ. అలా అంటుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ పైన క్లాత్ తీసుకొని నీళ్ళతో తడిపి ఇలాంటిది ఏ పని కూడా ఉండదన్నమాట. మెత్తగా రావాలి రొట్టె, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారంటే ఏం చేయాలంటే వేసిన కొంతసేపటికి తిరిగేయాలి. లేదు మాకు గట్టిగా కావాలంటే ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువసేపు కాలనిచ్చి తిరిగేసుకోవాలి. ఇదిగో చూడండి, రొట్టె తిరిగేసా. నాకు పెద్దగానే వస్తాయి రొట్టెలు. ఆ పెన్నం కాక మిగుల్లాగా ఇంత పెనం నిండా వచ్చేస్తాయి అనమాట. ఒక్కోసారి మిగులు కూడా వచ్చి మళ్ళీ ఆ పిండి తీసేస్తుంటా. చూడండి, చేస్తున్న దగ్గర మనకు ఒట్టి పిండి కానీ ఏం లేదు. ఇక 2 చిన్న గిన్నెలు, పొయ్యి, సలాకు ఉంటే చాలు. ఇక పొయ్యి దగ్గర అంతా పడ్డం ఇలాంటిది ఏమీ ఉండదనమాట. రొట్టె చేసినట్టు కూడా అనిపించదు. ఒక్కో చోట రొట్టె చేస్తే దబ దబ సౌండ్లు కూడా అవుతుంటాయి, సౌండ్ ఉండదు. రొట్టె వాసనకి వీళ్ళ ఇంట్లో రొట్టెలు అవుతున్నాయని తెలుస్తుంది, కానీ సౌండ్ అయితే ఈ పద్ధతిలో చేస్తే అస్సలు సౌండ్ అనేది రాదనమాట. ఇలా తిరిగేసినప్పుడు పొంగను కూడా పొంగుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ రొట్టె కొంచెం తక్కువ పొంగిందంటే పొంగడానికి కూడా మనం ఒత్తడము,
రొట్టె పిండి నూకుందా లేదా మెత్తగా ఉందా అన్న దాన్ని బట్టి పొంగడము లేనిది తెలుస్తుంది. ఇంకో రొట్టె చూడండి వేసి ఇలా ఎక్కడైనా అలా వచ్చినా కూడా మళ్ళీ అట్లా అట్లా అంటే కనుక వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా చేసేసి నేను గుత్తొంకాయ వేసిన గుత్తొంకాయ రొట్టె ఈరోజు మా ఇంట్లో. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.